సంధ్యా థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు హైదరాబాద్ పోలీసులు. రేవతి మృతి కేసులో 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. అంటే జనవరి 21 వరకు అల్లు అర్జున్ కు బెయిల్ ఉంటుంది. పోలీసులు మాత్రం ఈ లోపే బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేయాలని డిసైడ్ అయ్యారు. హైకోర్టు బెయిల్ ఇస్తూ కొన్ని కండిషన్స్ విధించింది. వాటిని పట్టించుకోకుండా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారని, ఇది బెయిల్ రూల్స్ కు విరుద్ధమన్నది పోలీసుల వాదనగా కనిపిస్తోంది. డిసెంబర్ 21న రాత్రి 8 గంటలకు తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్లో సినిమా చూసే సమయంలో తన దగ్గరకు ఏ పోలీసు రాలేదని, రేవతి చనిపోయిన విషయం మరుసటి రోజు తెలుసుకుని బాధపడ్డానని వివరణ ఇచ్చారు. అయితే అల్లు అర్జున్ చెప్పిందంతా అబద్ధమని నిరూపిస్తూ పోలీసులు నిన్న కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా థియేటర్లోకి ఎంట్రీ, ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయిన దృశ్యాలను విడుదల చేశారు. సంధ్యా థియేటర్కు రావద్దని సూచించినా వెళ్లారని, లిఖితపూర్వక రుజువులతో సహా ఆధారాలను బయటపెట్టారు. వీటితో పాటు మరిన్ని ఆధారాలు సేకరించి సుప్రీంకోర్టుకు సమర్పించి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేయబోతున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మరింత సమాచారం టీవీ9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతితో మాట్లాడి తెలుసుకుందాం. జ్యోతి, అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు. ఏం జరగబోతోంది? అల్లు అర్జున్ కేసు వ్యవహారంలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతుంటే, మరొకవైపు ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే హైకోర్టు మాత్రం 4 వారాల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అది జనవరి 21 వరకు కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ బెయిల్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయబోతున్నారనేది మాత్రం తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒకవైపులు ఆ ప్లాన్లోనే పోలీసులు ఉన్నారు. ఎందుకంటే నిన్న ఏదైతే సిపి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ సీసీ ఫుటేజ్లతో పాటు కొంత మీడియా నుంచి కలెక్ట్ చేసుకున్నటువంటి టెలికాస్ట్ ఫుటేజ్లు, అంతేకాకుండా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాల్లో కూడా అబ్జర్వ్ చేసి ఒక 10 నిమిషాల పాటు వీడియో టెలికాస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే బెయిల్కి సంబంధించినటువంటి రూల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఉల్లంఘించి ప్రెస్ మీట్ పెట్టాడు అల్లు అర్జున్ అనేది ప్రధానంగా పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్గా చెప్పుకోవచ్చు. ఒకవైపు అల్లు అర్జున్ కూడా రేవతి చనిపోయినటువంటి విషయం మాత్రం తనకి నెక్స్ట్ డే తెలిసింది. పోలీసులు ఎవరు తన దగ్గరికి రాలేదు, ఈ సమాచారాన్ని ఇవ్వలేదు అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ తన ప్రెస్ మీట్ ద్వారా వివరణ ఇచ్చారు. కానీ నిన్న ఏదైతే పోలీసులు సీసీ ఫుటేజ్లు, అంతేకాకుండా వివిధ వీడియోల రూపంలో దాదాపు 10 నిమిషాల పాటు టెలికాస్ట్ చేసినటువంటి వీడియోలో అల్లు అర్జున్ వచ్చేటటువంటిది బాల్కనీలోకి వెళ్ళేటటువంటి అప్పర్ బాల్కనీలోకి వెళ్ళేటటువంటి విజువల్స్తో పాటుగా పోలీసులు అంటే ఎస్పెషల్గా ఏసీపీ డీసీపీ స్వయంగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి తాము చెప్పిన తర్వాత 15 నిమిషాలకి బయటికి వచ్చాడంటూ కూడా ఏదైతే చుక్కట్పల్లి ఏసీపీ రమేష్ కుమార్ నిన్న క్లియర్ కట్గా కూడా వివరాలని పూర్తి స్థాయిలో కూడా బయటపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు సుప్రీంకోర్టులో ఏదైతే మధ్యంతర బెయిల్కు సంబంధించినటువంటి రద్దు చేయాలంటూ కూడా అప్పీల్ చేసేటటువంటి అవకాశం ఉంది. మరొకవైపు సుప్రీంకోర్టులో కూడా ఏదైతే సెలవులు కొనసాగుతున్నాయి కాబట్టి ఎప్పుడు పోలీసులు ఈ యొక్క అప్పీల్ చేస్తారనేది మాత్రం ఖచ్చితంగా వేసి చూడాల్సినటువంటి అంశం. ఓవరాల్గా కూడా ఈ కేసుకు సంబంధించి మాత్రం పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. రైట్ జ్యోతి, అది 21